విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు, చిక్కులు ఈ మాసంలో తగ్గే అవకాశం ఉంటుంది. అధికమైన ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు చివరి వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 వారాలు కార్యాలయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ చివరి 2 వారాలు అలసట, శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారికి, అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి 2 వారాలు ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపారంలో కొత్త నిర్ణయాలను ఈ మాసం వాయిదా వేయడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులతో ఉన్న ఇబ్బందులు, చిక్కులు ఈ మాసం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. 2వ వారం తర్వాత కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానం విషయానికి వస్తే మొదటి 2 వారాలు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. మకర రాశి వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏళ్నాటి శని ప్రభావం వల్ల అధిక ధన వ్యయం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్థిరాస్తుల కొనుగోలు వంటివి చివరి వారానికి వాయిదా వేయడం మంచిది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.